ఎగ్జాక్ట్లీ సార్. అక్కడ 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 1 కోటి మందికి పైగా బంగ్లాదేశీలు వచ్చి ఆ ఏయుడిఎఫ్ అనే బద్రుద్దీన్ అజ్మల్ అంతా బంగ్లాదేశీల వల్ల గెలిచింది. వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తే చాలు. లేకపోతే ఈ వాళ్ళు దీపుదాసన చేసినట్టే మనం చేయలేం, అంత దిగజారలేం. సరే, అక్కడ ఉన్న వాళ్ళు మరి రాజకీయ పార్టీలు. చిన్న కరెక్షన్ సార్, యాక్చువల్లీ ఓన్లీ మిలిటరీ యాక్షనే కాకపోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ వేస్. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు హిమంత బిశ్వ శర్మ. 10% పాపులేషన్ బంగ్లాదేశీలు వస్తే అస్సాం బంగ్లాదేశ్ లో పార్ట్ అయిపోతుంది, ఇంకా ఇమిగ్రెంట్స్ వచ్చేస్తే చాలు అని చెప్పాడు. ఆల్రెడీ అంతమంది వచ్చారు అస్సాంలోకి బంగ్లాదేశీలు. ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకొక 10% వస్తే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళ నుంచి ఇమిగ్రెంట్స్ వస్తే బంగ్లాదేశ్ లో మా అస్సాం కూడా పార్ట్ అయిపోద్ది, అంత ఆ లెవెల్లో ఇంతమంది ఉన్నారు అస్సాంలో అని చెప్పాడు. బోడోల్యాండ్ అంటే గిరిజన తెగల్ని తరిమేసి ఆ బోడోల్యాండ్లో బంగ్లాదేశీలు అక్కడ నివాసం ఏర్పరచుకున్న పరిస్థితి. సార్, ఇందులో ఒక చిన్న విషయం, మిలిటరీ ఇంటర్వెన్షన్ మాత్రమే కాదు, రెండో అంశం కూడా ఉంది. యాక్చువల్లీ వేరే దేశాలు, ఇప్పుడు ముఖ్యంగా క్రిస్టియానిటీ ఉందనుకోండి, వాళ్ళకి ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఉంటది, పేపసీ అని చెప్పేసి వాళ్ళ పోప్ కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ దేశంలో అయినా సరే ఆ క్రిస్టియన్ భావజాలానికి సంబంధించినటువంటి వాటిని అనుసంధానించే ఒక ప్రక్రియ ఉంటది. ఆ ప్రక్రియ గవర్నమెంట్ కి అనుసంధానించబడి ఉంటది. ఇప్పుడు ఇజ్రాయెల్ లో కూడా మనకు ఇజ్రాయెల్ కి డిఫరెన్స్ ఒకటే, సింపుల్ లాజిక్. మనకు రా ఉంది, వాళ్ళకు మొస్సాద్ ఉంటది. మనకు ఆర్మీ ఉంది, లేదా త్రివిధ దళాలు ఉన్నాయి, వాళ్ళకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయి. వాళ్లకు విదేశాంగ శాఖ, ప్రభుత్వపరమైన విభాగాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్రభుత్వపరమైన విభాగాలు కాకుండా ఇజ్రాయెల్ కి ఇంకొక విభాగం ఉంది, అది జూయిష్ ఏజెన్సీ ఫర్ ఇజ్రాయెల్. అది అసలు ఇజ్రాయెల్ ఏర్పాటుకు కారణం. 1929 లో స్టార్ట్ అయింది. వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తారు, డేవిడ్ బిన్ గురియన్ ఇజ్రాయెల్ కి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అతను జూయిష్ ఏజెన్సీ ఫర్ ఇజ్రాయెల్ కి ప్రెసిడెంట్. ఈ సంస్థ ఏం పనిచేస్తుందంటే, ప్రపంచంలో ఎక్కడ యూదులున్నా వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవడము, వాళ్ళతో కనెక్ట్ లో ఉండడము, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఇజ్రాయెల్ ప్రభుత్వం రియాక్ట్ అయ్యేలా చేయడము, అండ్ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వీళ్ళకి లింక్ చేసేటువంటి వ్యవస్థ. ఈ మధ్యన ఒక వార్త కూడా వచ్చింది, మీరు చూస్తే నార్త్ ఈస్ట్ లో ఒక తెగ ఒక 5,000 మంది ఉన్నారు అని అంటే, వాళ్ళకు డిఎన్ఏ టెస్ట్లు అవి ఇవి చేస్తే వాళ్లకు యూదు సంతతి అని చెప్పి తెలిస్తే ఆ 5,000 మందిని ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకెళ్తోంది అంగీకరించి. సో మన నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి 5,000 మంది యూదులు ఉన్నారని గుర్తిస్తే వాళ్ళని ఇజ్రాయెల్ తీసుకెళ్తోంది వాళ్ళ దేశానికి. ఇజ్రాయెల్ ఏర్పడ్డదే వాళ్ళ కోసమని. నేను మరీ అక్కడ నుంచి తీసుకురండి అని నేను చెప్పట్లే, బట్ ఈ ఏజెన్సీ ఏం చేస్తుందంటే, ఇంటర్నేషనల్ డయాస్పోరాలో వాళ్ళ వాణిని వినిపిస్తారు, వాళ్ళ ఒక చట్టాలు తీసుకొస్తారు. ఇప్పుడు మీరు ఇస్లాంకి ఇస్లామోఫోబియా అనే చట్టం తీసుకొచ్చారు. యూరోప్ లో ఇస్లామోఫోబియా అనేది చాలా ఇంపార్టెంట్ చట్టం అయిపోయింది. రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అనేది క్రిస్టియన్స్ కి ఒక వరం, ఒక ఆయుధం లాంటిది. జూస్ కి అట్లాగే, జూస్ కి అనేకం ఉన్నాయి అనమాట. వాళ్ళకి చట్టాలు అయితే విపరీత యాంటీసెమిటిక్ లాస్ బోలెడన్ ఉన్నాయి. హిందువులకు ఏమన్నా ఉందా ఒక చట్టం వేరే దేశంలో? అసలు మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. మొన్న పహల్గామ్ దాడి హిందువులని గుర్తించి కదా చంపింది. అందరూ ఏ దేశాధినేత అయినా సరే హిందువులపైన దాడి అని స్పందించారా? ఒక వార్తాపత్రికల ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ గానీ వేరే దేశాలు గానీ ఒక్కరు కూడా స్పందించలేదు. అందరూ టెర్రరిస్ట్ దాడి, మానవాళిపై దాడి, హ్యూమానిటీపై దాడి, ఇది ఉగ్రచర్య ఇట్లా మాట్లాడారు గానీ హిందువులపై దాడి అని ఎవరు మాట్లాడలే. మొన్న ఆస్ట్రేలియా దాడి చూడండి, ఇది ఖచ్చితంగా యూదులపై దాడి అని అమెరికా రెస్పాండ్ అవుతుంది, వైట్ హౌస్, లేదా యూకే రెస్పాండ్ అవుతుంది, జర్మనీ రెస్పాండ్ అవుతుంది. ఏ దేశమైనా అని యాంటీసెమిటిక్ దాడి అంటారు. అంటే టర్మినాలజీ మ్యాటర్స్. హిందువుల పైన దాడి అనే దాన్ని మనం నేరేటివ్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాము. ఇంటర్నేషనల్లీ దాన్ని యాక్సెప్టెన్స్ పెంచట్లేదు. ఇంటర్నేషనల్లీ హిందూ డయాస్పోరా స్ట్రాంగ్ గా లేదు. హిందూ డయాస్పోరా స్ట్రాంగ్ గా ఉండాలి. అట్లా ఆ రోజు నువ్వు అంటే అన్ని ఛానల్స్ లో మనం పెరిగిన రోజు, ఇది ఒక్కరోజు జరిగింది కాదు సార్, వాళ్ళు సంవత్సరాలుగా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. వాళ్ళు మనకేమో మత రాజకీయం అంటారు, ఇక్కడ వచ్చేసి మతోన్మాద పార్టీ అని బీజేపీ అనగానే లేదు మేము కూడా సెక్యులర్లమే అని చెప్పుకునే నాయకులు బీజేపీలో కనబడతారు. సో అన్ని పార్టీలో ప్రాబ్లం ఉంది. సో ఇది మత రాజకీయం అనగానే మనం డిఫెన్స్ లో పడిపోతాం. సెక్యులరా సిక్యులరా తెలియదు కానీ సెక్యులర్ అంటే సెక్యులర్. ఈ రోజు అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద కూడా సిక్యులర్ అంటే అవసరమైన చర్చ పెట్టారు. సిక్ అయిపోయిన వాళ్ళు సెక్యులర్ అంటారు. ఈ సెక్యులర్ పదం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ
సెక్యులర్ కాదు సిక్కులు. నేను నాకు తెలిసి భరత్ గారు అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఈ రోజు భారత్ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మనకి మిత్ర దేశాలు ఉన్నారో, ఎవరైతే మనకి ప్రోగా ఉన్న నేషన్స్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఉన్నారు అనేక మంది, వీళ్ళందరితో కూడా సంప్రదించి తప్పకుండా అంతర్జాతీయ వేదిక మీద కూడా ఒక ఒత్తిడి, బాధ్యతావంతంగా కూడా ఒక ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించి కూడా అమెరికా, ఐరోపా, అలాగే మిగతా ఏవైతే మనకి మిత్ర దేశాలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా తప్పకుండా భారత్ సంప్రదించి ఒక ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ ఇప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోనండి. ఓకే, థ్యాంక్ యూ యమునా పాఠక్ గారు, సాయి గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు పంచుకున్నందుకు. సో రెహనా, ఒకటి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు చాలా ఇప్పుడు ఒక క్రూడ్ బాంబ్ అటాక్ కూడా జరిగిందట. సో ఏదేమైనా ఒకటి అక్కడ ఒక కన్సర్న్ అయితే ఉంది. అక్కడ హిందువుల భద్రత మీద నడి రోడ్డు మీద కొట్టి చంపి ఉరిదీసి కాల్చినా సరే వాళ్ళ పగ చల్లారని విధంగా ఉంది. ఏదో 12 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. చూద్దాం ఎటువంటి చర్యలు తీసుకుంటారు. బట్ మిగిలిన వాళ్ళ పరిస్థితి అయితే దారుణం. ఆ మిగిలిన 1.3 కోట్ల మంది భారతదేశం ప్రత్యేకంగా ఆలోచించాలి. సిఏఏ చట్టం ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలిసింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టం అప్పుడు హిందువులు, క్రిస్టియన్స్, బుద్ధులు, సిక్కులు, పార్సీలు ఈ 3 దేశాల్లో పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళందరినీ పౌరసత్వం ఇచ్చే చట్టం ఇంపార్టెన్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాల ద్వారా తెలుస్తుంది. అది 2014 వరకు అన్నారు. ఇప్పుడు కూడా ఎక్స్టెండ్ చేయాలి. ఇంకా ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళు భారతదేశానికి రావచ్చు అని చెప్పి. ఎందుకంటే దేశంలో 5-6 కోట్ల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. మన వాళ్ళు బంగ్లాదేశ్ పోయింది తక్కువేమో, కానీ ఇక్కడున్న బంగ్లాదేశీల మీద యాక్షన్ తీసుకుంటామంటే చాలా మంది బంగ్లాదేశీలు ఇక్కడనే ఉన్నారు. అస్సాంలో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నారు. మన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రాస్టిట్యూట్స్ ముఠాను కూడా ఇక్కడ పోలీసులు పట్టుకున్నారు. ఎందుకంటే ఈజీగా వీసాలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు బెంగాల్ అని చెప్తారు, బెంగాల్ నుంచి వస్తారు. చాలా మంది జనాభా ఉంది. వాళ్ళ భద్రత కూడా ఆలోచించాలి అక్కడ ప్రభుత్వం. మనం కనుక కన్నెర చేస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కడిది? సో ఒకటి ఇక్కడ ఎందుకంటే చాలా ఇప్పుడు పాకిస్తాన్ పశ్చిమాన బళ్ళెంలో తయారైతే ఇంకో పక్క బంగ్లాదేశ్ తయారవుతుంది. ఈ కొత్త జనరేషన్ తెలీదు మనం చేసిన సాక్రిఫైజు, మనం చేసిన త్యాగాలు, ఆ దేశం ఏర్పడడానికి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే అక్కడ ఉన్న హిందువులు పెద్ద బరువు కాదు మనకు. 1.3 కోట్ల మంది, 1% పాపులేషన్లో, అస్సాం పాపులేషన్లో అందరూ వలస వచ్చేసారు బంగ్లాదేశ్ నుంచి ఆల్రెడీ. సో అట్లా జరగకుండా ఉంటుంది. ప్లస్ బంగ్లాదేశ్లో హిందువులకి ప్రపంచ సమాజం నుంచి కూడా సపోర్ట్ రావాలి. ట్రంప్ ఏదైతే అన్నారో ఆయన ట్రంప్ నోరు కంపు, ఆయన మాట నిలబెట్టుకోవాలి. ఎన్నికల ముందు అన్నారు కదా, నేను బంగ్లాదేశ్ హిందువులకు అండగా ఉంటాను. ఏది ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపా, ఆ యుద్ధం ఆపా, ఈ యుద్ధం ఆపా అని చెప్తారు కదా. చెప్పినప్పుడు మరి బంగ్లాదేశ్లో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ పోలీస్ కదా అమెరికా ప్రపంచ పోలీస్ కదా, మరి దాన్ని ఆయనైనా సెటిల్ చేయాలి కదా. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, సో డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ వరుస అల్లర్లతో బంగ్లాదేశ్